రైట్. పుల్ల మల్లయ్య యాదవ్ గారితో మాట్లాడదాం. మల్లయ్య యాదవ్ గారు, ఇది నకిలీ ఓట్ల తొలగింపు ఈసారి ప్రక్రియ అనేది బీజేపీ చెప్తోంది. ఇది ఒక రొటీన్ ప్రాసెస్ అని ఇటు ఎన్నికల కమిషన్ చెప్తోంది. కానీ ఇది ఓట్ చోరీ అని ఇటు విపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. సో బీఆర్ఎస్ ఎలా చూస్తోంది ఈ సర్ ప్రక్రియను? మీ స్టాండ్ ఏంటి? ఇది ఎవరు చేసినా స్వాగతించదగ్గ విషయం. దాన్ని ఎవరు కూడా అనుమానించాల్సిన అవసరం లేదు, అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్తా ఉంది. నిరంతర ప్రక్రియలో మరి దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం ఎట్లా జరుగుతూ ఉంది, ఉన్న జనాభా కంటే మించిన జనాభాని ఏ రకంగా నమోదు చేసుకుంటా ఉన్నారు, నిజమైన ఓటర్కి అసలు ఓటే లేకుండా ఎట్లా జరుగుతూ ఉంది అనేది దీని మీద సమగ్రమైన ఒక అంటే చట్టాన్ని అమలు చేసే పరిస్థితి లేదు, దీని మీద ఒక పర్యవేక్షణ కూడా లేదు. ఎవరికి వాళ్ళు రొటీన్ గా అప్లికేషన్లు రాసిస్తే దాన్ని ఫిల్ చేసుకుంటూ పోతా ఉన్నారు. దీంట్లో చట్టాల కంటే ఎక్కువ దళారీ వ్యవస్థ బాగా పనిచేస్తా ఉంది. ఇవాళ మీకు ఆధార్ కార్డు వచ్చింది, పాస్పోర్ట్లు వస్తున్నాయి, ఓటు హక్కు వస్తుంది అని అంటే ఏ నుంచి వస్తున్నాయి? రోహింగ్యాస్ కి, వీళ్ళందరికీ, బంగ్లాదేశ్ వాళ్ళకి, వేరే దేశం వాళ్ళకి మన దగ్గర దళారీలు పోయి అధికారులను మేనేజ్ చేసి ఎటువంటి విచారణ చేపట్టకుండా ఓటర్గా నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళ డోర్ నెంబర్ ఇది కరెక్టా కాదా, వాళ్ళు నమోదు చేసుకోవాల్సిన అడ్రస్ ఇది కరెక్టా కాదా, ఇక్కడ ఉంటున్నారా లేదా అనేది తెలుసుకోకుండా నమోదు చేసి వదిలిపెడతా ఉన్నారు. గ్రామాలలో మాత్రం కనీసం ఈయన ఉండడా లేడా అనేది, చచ్చిపోయిన ఓటును తొలగించే పరిస్థితి లేదు, వేరే దగ్గర ఉంటున్న ఆయన ఓటును తొలగించే పరిస్థితి లేదు. పోనీ ఎవరైనా అబ్జెక్షన్ చేస్తే రాజకీయ పార్టీలు వాళ్ళ ఉనికి కోసం గ్రామాలల్లో అబ్జెక్షన్ చేస్తున్నారు తప్ప తీసేసే ప్రక్రియకి పూనుకుంటున్నారు. అది కూడా రాసిచ్చిన తర్వాత ఎన్నికల సంఘం తొలగించలేకపోతుంది. మనకు అత్యంత కీలకమైన ఈ దేశాన్ని పరిపాలించగలిగిన సత్తా ఉన్న పార్టీలకి, నాయకత్వానికి బాధ్యతలు అప్పచెప్పి ఎన్నుకునే ఈ విధానంలోనే సమగ్రంగా సరైన ప్రణాళిక, సరైన చట్టాలు లేకపోతే ఏం ఉపయోగం? నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, ఓటర్ సవరణ ఎంత ప్రధానమో ఓటర్గా నమోదు చేసుకున్న భారతీయుడైన ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలి. అది ఎవరికైనా ఏనియండి, వినియోగించుకోకపోతే వాళ్లకు ప్రభుత్వ పరంగా ఏదో శిక్ష పడుతుందా, పథకాలు రాకుండా బంద్ కావటమా, ఇంకోటి ఏదైనా చేస్తామని చెప్పేసి ఒక పక్కడ్బందీ ప్రణాళిక చేయకపోతే ఈ ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతుంది. మెజార్టీ బై మైనార్టీ అన్న ప్రజాస్వామ్యం ఇవాళ 50% కూడా ఓటింగ్ పోల్ అవ్వట్లేదు. అంటే బిలో 50% లోనే మళ్ళీ వచ్చిన దాంట్లో మెజారిటీ అంటున్నారు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం మీద విలువ పెరగాలన్నా, ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషికి ఒక బాధ్యత పెరగాలన్నా ఎన్నికల సంఘం బాధ్యత వహించి ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సవరించాల్సిన బాధ్యత ముమ్మాటికి ఉంది. ఇవాళ మీకు ఎగ్జాంపుల్ తెలంగాణలో తీసుకోండి, 1,00,000 కుటుంబాలు ఉన్నాయి. రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయండి? కోటి కుటుంబాలు ఉన్నాయి. 1,10,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే అదనంగా ఉన్న కుటుంబాల కంటే కూడా అదనంగా రేషన్ కార్డు ఉన్నాయి. మళ్ళీ ఇలా ప్రభుత్వం ప్రజల మెప్పు పొందడానికి ఏం చేస్తున్నారు? మేము రేషన్ కార్డులు ఇస్తున్నామని అంటుంటారు, విచ్చలవిడిగా ఏదో మేము ఇచ్చేస్తున్నామని చెప్పి చేతులు చూసుకుంటున్నారు. ఇది అంటే ఒక సమగ్రంగా లేకపోతే దీనివల్ల బగారం. మన బీహార్లో తొలగించారు. బీహార్లో తొలగించేంత వరకు ఈ ఓటర్ నమోదు ప్రక్రియని ఆధారంగా చేసుకొని వచ్చే పథకాలు కానీ, వచ్చే బడ్జెట్ కానీ, ఇతరత్ర విషయాలలో జరిగిన లాభ నష్టాల గురించి బేరీ చేసుకుంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి? దానికి సంబంధించిన అధికారుల మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? అడావుడిగా ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎవరు గెలుస్తారో ఎవరు పోతారో అనే ఉద్దేశంతో వలస కూలీలుగా ఉన్నోళ్ళని కూడా ఇక్కడ ఉండట్లేదు అనే నెపంతో ఏ విచారణ చేపట్టకుండా ఓటర్ లిస్ట్ లో నమోదు చేసుకున్న వాళ్ళ పేర్లు తొలగించారు. కానీ దానివల్ల ఇప్పుడు ఎవరైనా ఉపాధి కోసం, ఉద్యోగం కోసం వేరే ప్రాంతానికి పోతాడు. వీళ్ళు వచ్చినప్పుడు వెరిఫై చేసినప్పుడు ఉంటారో ఉండరో తెలియదు. కానీ సమగ్రమైన విచారణ చేపట్టకుండా వాళ్ళని ఏకపక్షంగా రూములలో కూర్చొని తొలగించారు. ఓటర్గా నమోదైన వాళ్ళు కూడా అక్కడ స్థానికులను కూడా తొలగించిన ప్రక్రియ. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు గుర్తొస్తుంది వీళ్ళకి? ఎన్నికలు లేని మిగతా 5 సంవత్సరాలలో ఓటర్ ప్రక్రియ గురించి సవరించే కార్యక్రమంలో ఎందుకు తలమునకలు కావట్లేదు? ఎన్నికల సంఘానికి ఒక బాధ్యత ఉంది కదా, ఇది అటానమస్ బాడీ అంటున్నారు కదా, ఎవరి ప్రమేయం లేకుండా పనిచేస్తుంది అని అంటున్నారు కదా. గత 70 సంవత్సరాలుగా ఎందుకు ఎన్నికల ముందే ఎందుకు గుర్తొస్తుందని, ఎన్నికల ముందే ఎందుకు గుర్తొస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే. అది ఎలాగా?
ఏం సాధిస్తారు? ఇప్పుడు ఏ ఏ ప్రాంతాలలో ఎవరి ప్రభావం అయితే ఉంటుందో ఆ ప్రభావం ఉన్న ఓట్లను తొలగిస్తే ఆ పార్టీ ప్రభావం తగ్గుతుందనే ఒక భావన. ఎన్నికల సమయం రాగానే మామూలుగా ఎవరైతే చేపించుకోగలుగుతారో ఒక పకడ్బందీ వ్యూహం ప్రకారం ఓటర్ గా కూడా నమోదు చేపించుకుంటున్నారు. ఆ ఓటర్ గా నమోదు అయ్యేతను వాస్తవానికి ఆ గ్రామానికో ఆ పట్టణానికో ఆ ప్రాంతానికో సంబంధించినోడా లేదా అని చూడకుండా విచారణ చేపట్టకుండానే అప్లికేషన్లు పల్కుగా ఆఫీసులలో పార్టీ కార్యాలయాల్లో పార్టీ కార్యకర్తలు నింపుకొని తీసుకపోతే ఆఫీసులలో ఇస్తే అవి నమోదు చేస్తా ఉన్నారు. ఎవరు ప్రభావితం చేయగలిగితే ఆ ప్రభావితం చేసిన రాజకీయ పార్టీకి సంబంధించిన అధికారంలో ఉన్నోళ్ళు వాళ్ళ పలుకుబడి ఉన్నోళ్ళ పేర్లు మాత్రం నమోదవుతా ఉన్నాయి. అంటే ఈ ఎన్నికల సవరణ చేయపట్టకుండా ఓట్ల విషయంలోనే ఇటువంటి అవకతవకలు ఉంటే ఇక ఈ ప్రజాస్వామ్యానికి విలువేంటి అసలు? అలాగే మల్లయ్య యాదవ్ గారు, ఇప్పుడు సర్నేమో ముమ్మాటికి కూడా ఇది మోర్ ఆర్ లెస్ ఎన్ఆర్సీకి ఈక్వల్ అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. సో మీరు అదే స్టాండ్? ఎన్ఆర్సీగా ఇంకోటి అనేది కాదండి, దీన్ని సవరించాలి. ఎవరైతే చట్టభద్రత కల్పించాలి, ఎవరైతే నిజమైన ఓటర్ ఉన్నాడో ఆ ఓటర్ గా నమోదు చేసుకోవడంతో పాటు ఆ ఓటర్ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈ దేశంలో జనాభాని ప్రాతిపదిక తీసుకునేది ఈ ఓటర్ లిస్టు ప్రకారం కదా, ఎంతమంది జనాభా ఉందని. చచ్చిపోయిన లెక్క పెడుతున్నారు, ఈ దేశంలో లేనోని లెక్క పెడుతున్నారు జనాభా కింద. ఇక్కడ ఉన్నోని పేరు నమోదు కావట్లేదు. కాబట్టి ఈ అవకతవకల్ని తప్పటడుగులలో ఉన్న వాటిని సవరించి తప్పకుండా దీని మీద ఒక సరైన సవరణ చేయడంతో పాటు చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. చట్టాలు ఉన్నాయి కానీ దానికి తూట్లు పొడుస్తా ఉన్నారు. రోహింగ్యాస్ కి ఇప్పుడు మనం బహిరంగ రహస్యం కదండి, వాడు ఓటు వేస్తున్నాడు, పాస్పోర్ట్లు తీసుకొని ప్రయాణం చేస్తున్నాడు, ఆధార్ కార్డు కూడా ఉన్నాయి, ఇక్కడ బతుకుతున్నారు. అవి ఏ రకంగా వస్తున్నాయి? అధికారులు ఏం చేస్తున్నారు? అధికారుల మీద ఎందుకు చర్యలు జరగట్లేదు? అటువంటి ఇష్యూ అయినప్పుడు ఎక్కడో ఎయిర్పోర్ట్ లో ఎవడో మామూలుగా పోలీసు నిఘా పెడితే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇస్తే అక్కడ పాస్పోర్ట్ ను పట్టుకుంటున్నారు. కానీ పాస్పోర్ట్ ఇష్యూ చేయడానికంటే ముందు ఎంక్వైరీ చేసిన పోలీసు ఏం చేస్తుంది? అసలు ఆ ఇల్లే లేకుండా ఏ రకంగా ఇష్యూ అవుతుంది? ఆ ఇంట్లో ఉన్నోళ్ళని కాకుండా వేరే డోర్ నెంబర్ పెట్టినప్పుడు ఆ ఇంటి యజమాని ఎందుకు శిక్షించట్లేదు? చట్టంలో ఇన్ని లోపాలు పెట్టుకొని మన అవసరాల కోసం వీటిని మార్చుకొని అధికారాన్ని ఉపయోగించుకొని చట్టాన్ని మన చుట్టంగా చేసుకొని ఈ రోజు ఏదో సవరించామని అంటే సవరించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఒక ప్రణాళిక ప్రకారం ఎటువంటి అవకతవకలు లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుంది.